అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీనే న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మొత్తానికి ప్రతి ఒక్కరూ మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలని రిక్వెస్ట్ చేస్తూ ఇవాల్టి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. మొత్తానికి మన దేశంలో మన రాష్ట్రంలో ఆపరేషన్ కాగర్ జరుగుతుంది. ఆ విషయం అందరూ తెలుసు. నక్సలైట్ల పైన ఆల్రెడీ ఇక్కడ ఆపరేషన్ కాగర్ ఈ కర్రెగుట్టల్లో ఉన్న విషయం అయితే అందరూ తెలిసిందే. అయితే ఒక విషయం ఏంటంటే, ఇందులో కేంద్ర ప్రభుత్వం మొత్తానికి ఆపరేషన్ కాగర్ ఆగదు అని చెప్పేసి అమిత్ షా సార్ చెప్పారు. అక్కడున్న అధికారులు చెప్పారు. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఫ్యాక్ట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అంటే నిన్న మన మావోయిస్టులు కూడా ఒక లేఖను విడుదల చేశారు. చర్చలకు, శాంతియుత చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామంటే కూడా ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా మళ్ళీ ఒక లేఖ కూడా మళ్ళీ కేంద్రానికి రిలీజ్ చేయడం జరిగింది. దానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అంగీకరించలేదు, కేంద్ర ప్రభుత్వం అంగీకరించట్లేదు. ఇక్కడ మనం చర్చనీయాంశంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను కూడా భారతీయుని కాబట్టి మానవ హక్కుల ఉల్లంఘన చట్టం వాళ్ళందరూ కూడా వచ్చారు, పౌర హక్కుల చట్టం వచ్చారు, దాంతోపాటు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ వాళ్ళు, దాంతోపాటు ఇక్కడ కుల సంఘాలు అందరూ శాంతియుత చర్చలకు ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆహ్వానిస్తుంది. కానీ ఆపరేషన్ కాగర్ మాత్రం ఆగదు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న చర్చ ఏంటంటే, పక్కన ఉన్న పాకిస్తాన్కి వాళ్ళు చేసిన విధ్వంసాలు అందరికీ తెలిసిన విషయమే. అదొక విషపురుగు మూర్ఖపు చర్యలు చేస్తుంటుంది. ఎప్పుడు మూర్ఖపు చర్యలు చేస్తున్నారు. అయినా కానీ ఒక ట్రంప్కి ఇచ్చిన విలువ అక్కడ ఆపరేషన్ సింధూరాన్ని ఆపేసారు. ఇక్కడ శాంతియుత చర్చలకు ఇక్కడున్న నక్సలైట్లు అంటే మన భారతీయులే. వాళ్ళకెందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది నా క్వశ్చన్. ఇక్కడ అధికారులు ఆల్రెడీ ముందుకు తీసుకెళ్లారు కాబట్టి క్షేత్రస్థాయిలో జరుగుతుంది. కానీ వాళ్ళు ఇప్పుడు ఒక రకమైన శరణు వేడుకున్నట్టు కదా, శాంతియుత చర్చలకు వస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పటికే 10 లీటర్లు రిలీజ్ చేశారు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసింది కదా. ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు కేసీఆర్ సార్ కూడా ఓకే చేశారు కదా. ఒక్కసారి పరిగణంలోకి తీసుకొని చర్చించే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. కానీ వితిన్ సెకండ్లల్లా పూర్తి ఆపరేషన్ సింధూరం ఎంత పర్ఫెక్ట్గా జరుగుతున్న క్రమంలో పాకిస్తాన్ ఒక్కసారి ఇట్లా అనే వరకల్లా ఈ ట్రంప్కి ఇచ్చిన విలువ ఆడెంతుందో మీకు తెలుసు. ఆయన మాటలకు మేము వాణిజ్య రంగంలో ఇట్లా మేము మీకు సపోర్ట్ చేయమని చెప్పేసి పాకిస్తాన్కి, ఇండియాకి చెప్పే వరకల్లా ఈ యొక్క ఆపరేషన్ సింధూరం ఆగింది అని చెప్పేసి ఆయన బయట మస్తు చెప్పుకుంటుండు ట్రంప్. కానీ వాటిని నరేంద్ర మోడీ సార్ కూడా వ్యతిరేకించట్లేదు. ఇప్పటివరకు వ్యతిరేకించలేదు. కానీ అక్కడ ఉన్న అమెరికా ట్రంప్ గారికి లేదా ఇక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళకు ఉన్న విలువ ఇక్కడ ఉన్న ఇండియన్స్కి ఎందుకు విలువ లేదు, ఇక్కడున్న భారతీయుల ఆత్మగౌరవానికి ఎందుకు విలువ లేదు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్. ఆపరేషన్ సింధూరం చాలా గొప్పది. ఆయన ఆపరేషన్ సింధూరం స్టార్ట్ చేసినప్పుడు కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ఇక్కడ ప్రతి ఒక్కరు రాష్ట్రాలకు అతీతంగా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర బలగాలకు, త్రివిధ దళాలకు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ సార్కి అందరూ మద్దతు ఇచ్చారు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా శాంతియుత చర్చలకు వస్తామన్నా కానీ వీళ్ళ కాగర్ ఆపరేషన్ని ఒకసారి హోల్డ్లో ఎందుకు పెట్టట్లేదు, వాళ్ళు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు, చర్చలకు ఎందుకు పిలవట్లేదు, చర్చలకు ఎందుకు ముందుకు రావట్లేదు, ఇది ఒక క్వశ్చన్ ఉంది. దీని మీద ప్రజలందరూ కొంచెం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు వాస్తవానికి మీకు తెలుసు, పాకిస్తాన్ లాగా ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు కాదు. వాళ్ళు నక్సలైట్లు. వాళ్ళు కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామనే లెక్కలు. వాళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చి నడవండి అని చెప్పేసి మీరు చెప్పడంలో కూడా తప్పు లేదు. కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చెప్తే కూడా వాళ్ళు ముందుకు వస్తారేమో. చర్చలు చేస్తే కదా ఏదో తెలిసేది. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి అనే విషయం బయటికి రావాలి. చర్చలకు అసలు రావట్లేదు. కాగర్ ఆపరేషన్ గురించి, సింధూరం ఆపరేషన్ గురించి ఒక్కసారి మీరు ఆలోచిస్తే బాగుంటుంది. సింధూరం ఆపరేషన్ పాకిస్తాన్కి విలువనిచ్చినట్టుంది. ఆడ
ట్రంప్కు విలువనిచ్చినట్టుంది, భారతీయుల ఆత్మగౌరవానికి దెబ్బతీసినట్టుంది. ఓపెన్ మాటలు ఇవి. కానీ ఇదే భారతీయులకు సంబంధించిన, ఇదే నక్సలైట్లకు సంబంధించిన కాగర్ గురించి అందరూ ఎంతమంది, ఇక్కడ సీతక్కతో సహా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందరూ, పౌర హక్కుల చట్టం, చాలామంది కుల సంఘ నాయకులు అందరూ ఒక్కసారి కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ మాట్లాడుతున్నారు ఆపండి అని చెప్పేసి. చర్చలకు ఎందుకు మళ్ళీ సిద్ధంగా లేరనే విషయం మాత్రము ఒక్కసారి ఆలోచించండి. ఇండియన్స్ ఇక్కడ ఉన్న భారతీయుల కంటే అక్కడ విదేశాలకు విలువిస్తున్నట్టుగా కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ట్రంప్ కంటే విలువ ఎక్కువనా? ట్రంప్కు విలువ, పాకిస్తాన్కి విలువ, ఆపరేషన్ సింధూరం ఆగింది. ఇక్కడ ఉన్న భారతీయులు మాత్రం, ఇక్కడ ఉన్న నక్సలైట్లు మాత్రం వాళ్ళు చర్చలకు వస్తామని చెప్పి, శాంతియుత చర్చలకు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి లెటర్లు చేస్తున్నాను. వాళ్ళ యొక్క లెటర్లను మాత్రం ఆహ్వానించట్లేదు, తీసుకోవట్లేదు, మాట్లాడట్లేదు, కనీసం చర్చలకు పిలుస్తలేదు. దాంతోపాటు ఆపరేషన్ కాగర్ ఆగదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక ఏం జరుగుతుందో మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దాంతోపాటు వెలుగుదిన పత్రిక చూసుకుందాం. వెలుగుదిన పత్రికలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఆర్ గవాన్ ప్రమాణం అని చెప్పేసి ఇక్కడ వార్త. ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 52వ CJIగా నియామకం, అభినందించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే దళిత సంఘానికి సంబంధించిన, దళిత కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి మొత్తానికి గవాయ్ గారు 6 నెలల పాటు మొత్తానికి ఈ యొక్క చీఫ్ జస్టిస్గా పదవులు తీసుకోవడం జరిగింది. సో ప్రమాణం చేయించడం జరిగింది మన రాష్ట్రపతి మేడం. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ముడుపుల ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూలినాయి అని చెప్పేసి, ముడుపుల ప్రాజెక్టులు 3 ఏళ్లలోనే కూలినాయి అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరంతో 50,000 ఎకరాలకు నీళ్లు ఇయ్యలే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఉస్మాన్ సాగర్ని ఆదర్శంగా తీసుకోవాలి. నేతల మాటలు విని తప్పు చేస్తే అధికారులకు ఊచలు తప్పవు అని చెప్పేసి 75% పూర్తయిన ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తాం. SLBC, కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టులకు ప్రాధాన్యం. గ్రూప్ 1 కొలువుల్లో రాద్ధాంతం, గ్రూప్ 1 కొలువుల్లోనూ రాద్ధాంతం. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు పూర్తి చేస్తాం. 443 మంది ఇంజనీర్లకు జేటీఓలకు నియామక పత్రాలు అందజేసిన సీఎం. దాంతోపాటు డెడికేషన్తో పనిచేయాలని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కావాలని పిలుపునిచ్చారు మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తానికి మాత్రము ఇక్కడ ఉద్యోగాలు మాత్రం ఇస్తున్నారు. ఇక్కడ గతంలో జరిగిన ఏంటంటే రిటైర్డ్ అధికారులకు కొలువులు ఇచ్చిన లెక్కలు ఉన్నాయి గత ప్రభుత్వం. అదందరూ తెలిసిన విషయం. వాళ్ళని సలహాదారులుగా పెట్టుకున్న లెక్కలు కూడా చాలా ఉన్నాయి. రిటైర్డ్ అధికారులకు రిటైర్మెంట్ పదవీ కాలం కూడా పొడిగించిండ్రు. ఆ విషయం కూడా అందరూ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం అయితే ఉద్యోగాలు ఇస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఇరిగేషన్ శాఖకు సంబంధించి కొన్ని ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి వాళ్లకు నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఉపాధి సృష్టిస్తున్నారు, యువకులకు, ఉద్యోగులకు మొత్తానికైతే ఉపాధి సృష్టిస్తున్నారు. ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయం మాత్రం క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. 10 సంవత్సరాలు ఇవ్వలేని ఉద్యోగాలు ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నారు, భర్తీ చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖలో భర్తీ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. అధికార పెత్తనం అంతా ఆ నలుగురిది. ప్రభుత్వంలో 4 సీనియర్ IASల ఇష్టారాజ్యం. తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రాధాన్య శాఖలు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు గత సర్కార్ హయాంలో చక్రం తిప్పిన వాళ్ళకే ఈ ప్రభుత్వంలోనూ కీలక పోస్టులు. ప్రధాన ప్రతిపక్షానికి లీకులు అనే ఆరోపణలు. దాంతోపాటు కంచగచ్చిబౌలి లాంటి వ్యవహారంలో అధికారుల తీరుతో ఇరుక్కున పడ్డ సర్కార్ తప్పని తెలిసినా కొనసాగించక తప్పట్లేదంటున్న ప్రభుత్వ పెద్దలు. అదే అదనుగా సదరు అధికారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు అని చెప్పేసి ఇక్కడ వార్త. వీళ్లకు సంబంధించిన ఫోటోలతో విజువల్గా వేసేస్తే అవి తప్పేముంది? IASలు అయితే ఏముంది, IPSలు అయితే ఏముంది? వాళ్ళు జస్ట్ ఓన్లీ ఉద్యోగులు మాత్రమే, ప్రజల కన్నా గొప్పవాళ్ళు కాదు. ప్రజాసేవ కోసమే వాళ్ళు పని చేయాలి. దానికి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరూ జీతాలు ఇస్తున్నారు. ఆ జీతాలు కూడా ప్రజల నుంచే వస్తున్నాయి. తప్పులు చేసే వాళ్ళను నిలదీయక తప్పదు. ఎందుకంటే తప్పులు చేయడానికి స్వతంత్ర భారతదేశం. మీ ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసుకుంటూ బతికితే మీ బతుకు అర్థం కూడా ఉండదు.
అక్కడ జవాన్లు ఎలా చనిపోతున్నారు, ఇక్కడ రైతులు ఎట్లా చనిపోతున్నారు, నీకు అన్నం పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారు, అక్కడ నిన్ను కాపాడడానికి ఎంత కష్టపడుతున్నారు, మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ తప్పులు చేస్తూ ఎన్ని రోజులు ఇట్లా కూడగట్టుకుంటావు, ఒక తప్పు మూట వేసుకొని ఎన్ని రోజులు బతుకుతావు. ఇక్కడ వీళ్ళ ఫోటోలు కూడా వేస్తే అయ్యిపోతుంది. నిజాన్ని నిర్భయంగా చూపించినట్టు వేయండి, ఏం కాదు. ఆ నలుగురు అధికారులది అంటే ఏమవుతుంది, ఆ నలుగురు అధికారులు చేస్తే ఏమవుతుంది. కేసీఆర్ తప్పు చేసినాను కేసీఆర్ ఫోటో వేస్తలేరా, రేవంత్ రెడ్డి తప్పు చేసినాను రేవంత్ రెడ్డి ఫోటో వేస్తలేరా, వీళ్ళ ఫోటోలు కూడా వేయండి, ఏమవుతుంది. ఎందుకంటే వాళ్ళెవరో వాళ్ళకు చూపిస్తే కూడా చక్కగా అవుతారు అన్నట్టు. వాళ్ళు పెద్ద హీరోలు ఏం కాదు కదా, ఎందుకంత మనం వాళ్ళకి సీన్ చూపించడం, వాళ్ళకంత అవసరం లేదు. కూడా ప్రజల సొమ్మును అనవసరంగా గుంజుకొని తింటున్న లెక్కలు ఉంటాయి అంతే. అవి అక్రమాలు చేసే లెక్కలు ఉంటాయి, ఇష్టారాజ్యంగా నడిపించే లెక్కలు ఉన్నాయి. ఇష్టారాజ్యంగా చేయడానికే ఇది ప్రభుత్వం కదా. ప్రభుత్వం అంటే ప్రజలే కదా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు. అయ్యా మీకు ఇక్కడ ఒక విషయము, ఈ అధికారులు కూడా వాస్తవానికి మీరు చదువుకున్న చదువుకు, ఉన్నత విలువలకు మీకు గౌరవం ఇచ్చి, మీకు సీట్లు ఇచ్చి, మీకు మనకి ఏసీలో కూర్చోబెట్టి, కుర్చీలో కూర్చోబెట్టి గౌరవిస్తూ, మీకు జీతం ఇస్తూ చేస్తుంటే కూడా ఇలా ప్రజల సొమ్మును, ప్రజల యొక్క పన్నులను బంద్ చేసి బాధ్యతారహితంగా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం కూడా అదేమంటారో మీకే తెలియాలిగా. ఇన్ని చేస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు, మళ్ళా అధికారం ఇచ్చారు మీకు. అధికారం ఉందానికే మొత్తానికి మీరే రూలర్స్ కాదు, అస్సలు కాదు మీరు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ ఫోటోలు వేస్తే కూడా బాగుంటుంది, ఎందుకంటే చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది కూడా. మొత్తానికి ఆ నలుగురిని చూపిస్తే కూడా బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళని కొనసాగించాల్సింది అనాల్సిన అవసరం ఏముంది, తప్పు చేసిన వాళ్ళని తీసేస్తే అయిపోతుంది కదా. ఇయాటి నుంచి సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో గురువారం నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 5:44 మొత్తానికి తోగుడు ఆశ్రమం పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ పుష్కర స్నానాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పుష్కర స్నానం ఆచరించనున్నారు. పుష్కరాలకు రాష్ట్ర సర్కారు ఘనంగా ఏర్పాట్లు చేసిందని చెప్పేసి మొత్తానికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఆల్రెడీ ఉదయం నుంచి స్టార్ట్ అయిపోయినాయి. సో పుష్కరాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మన పుష్కరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, కాళేశ్వరం దగ్గర కూడా అట్లా వెళ్ళి రావచ్చు. ఒక విషయం క్లారిటీ ఏంటంటే మహాకుంభమేళ కూడా చాలామంది వెళ్ళలేకపోయారు. అక్కడ ఉన్న స్థానికులు కూడా కొంచెం అంత దూరం వెళ్ళలేకపోయారు. ఇక్కడ మన పుష్కరాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పుష్కరాలకు వెళ్ళి ఆ యొక్క నదీ స్నానాన్ని, పుష్కర స్నానాన్ని చేయాలని చెప్పేసి వెళ్ళాలనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని వెళ్ళి రావచ్చు. దీనికి కూడా వాస్తవానికి రాష్ట్ర సర్కార్ చెప్తున్న విషయం ఏంటంటే మహిళలకు ఆర్టీసీ ఫ్రీనే ఉంటుంది. వాళ్ళకు ప్రత్యేక బస్సులు పెట్టినా కానీ ఆర్టీసీ మాత్రం ఫ్రీనే ఉంది. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఎలాగో సెలవులు ఉన్నాయి కదా, వెళ్ళిరండి. పిల్లలకు కూడా అట్లా స్నానాలు చేయించి అట్లా ఒక టూర్ పోయించినట్టు కూడా ఉంటుంది చూడండి. సో దాంతోపాటు వృద్ధుల కోసం జిల్లాకో డే కేర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో ఎదురుపడిన సిటిజన్లకు ఊరట కలం కోసం 30 జిల్లాల్లో డే కేర్స్ను ఏర్పాటు చేసే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో దాదాపు 9 లక్షల సీనియర్ సిటిజన్లు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 33 జిల్లాలకు 32 జిల్లాలలో ఇక్కడ డే కేర్ ఏర్పాటు చేస్తున్నారంట. వృద్ధుల కోసం, సీనియర్ సిటిజన్లు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. సో ఈ యొక్క సీనియర్ సిటిజన్ల కోసం ఇలాంటి ఏర్పాట్లు చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు న్యూస్ తరపున. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్కు సర్కార్ సిద్ధం అని చెప్పేసి ఇక్కడ వార్త. కేరళ ప్రభుత్వం సంస్థకు బాధ్యతలు అంటే మొత్తానికి ఇచ్చిరా లేదా ఇంకా కన్ఫర్మ్ లేదు, క్వశ్చన్ మార్క్ ఉంది. మొత్తానికి అక్రమాల వ్యవహారం ఆడిట్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ వంటి విలువైన ప్రాంతాల్లో భూముల గోల్మాల్. గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలోని భూములు పట్టాలుగా మార్చినట్లుగా ఫిర్యాదులు అని చెప్పేసి ఇక్కడ వార్త. చాలా జరుగుతున్నాయి అట్లా. ఇక్కడ ఓన్లీ సంగారెడ్డి, రంగారెడ్డి ఏరియాలు అంటే వాస్తవానికి ఇక్కడ హైదరాబాద్, స్థానికంగా హైదరాబాద్కు పక్కన ఉన్న ఏరియాలు, ఇక్కడ మేడ్చల్, మల్కాజ్గిరి కూడా ఏరియా కూడా హైదరాబాద్ జిల్లాకు ఆనుకొని ఉంది కాబట్టి మొత్తానికి ఇష్టం వచ్చిన అని దోపుడులు.
మొత్తానికి ప్రభుత్వ భూములకు కూడా పట్టాలు సృష్టించుకున్నారు. ఇష్టం వచ్చిన దోపిడీ రాజ్యం. అందులో ఉన్న వాళ్ళు అధికారులు ప్రజాప్రతినిధులే ఎక్కువ ఉన్నారు. ఉన్న మాట ఓపెన్గా చెప్పుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే సామాన్యుడు పోయి చేస్తుంటే ఎవడు ఊకోడు. వాళ్ళతోటి ఒక పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎవడు ఏం బీకలేడు అన్నట్టుగా వాళ్ళు చేస్తుంటారు అన్నట్టు కథ అట్లుంటుంది. సో మొత్తానికి ఫోరెన్సిక్ ఆడిట్కు మొత్తం సర్కార్ సిద్ధమవుతుంది. సో తొందర చేస్తే కూడా బాగుంటుంది. సో దాంతోపాటు రామప్ప ఆలయానికి ఫిదా అని చెప్పేసి ఉమ్మడి వరంగల్లో వరల్డ్ కంటెస్టెంట్ల సందడి. శిల్ప కళా సంపద వద్ద సెల్ఫీలు, ఫోటోలు, సంస్కృతి సాంప్రదాయాలతో సంబురం. ఘనస్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మిస్ వరల్డ్కి సంబంధించిన 2025 నడుస్తున్న పరిస్థితి అయితే అందరు తెలిసిన విషయమే. మొత్తానికి ఇక్కడ అందాల భామలు మొత్తానికి మన వరంగల్లో పర్యటించడం జరిగింది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చూపిస్తున్న తరహాలో తెలంగాణ రాష్ట్రం కనిపిస్తుంది. మన విలువలు, మన చారిత్రక కట్టడాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన చరిత్ర ఎంత గొప్పదో. భారతదేశం పూజగదబ్బా, ప్రపంచ దేశాలలో భారతదేశం పూజగది. అంత గొప్ప దేశానికి ఇలా చూపించడం, ప్రపంచానికి తెలియని వాళ్ళకు కూడా చూపించడం కూడా చాలా మంచిది. సో ఇది వార్త మొత్తానికి. దాంతోపాటు శత్రు డ్రోన్లను నేలకూల్చే భార్గవాస్త్రం అని చెప్పేసి స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ పరీక్ష సక్సెస్. దాంతోపాటు డ్రోన్ గుంపులను అడ్డుకునే 2 అంచెల వ్యవస్థ సిద్ధం. నాగ్పూర్కు చెందిన SDAL కంపెనీకి కీలక విజయం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి భార్గవాస్త్రం కూడా మనకు అందుబాటులో ఉంది. సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి సక్సెస్ అయిపోయింది అన్నట్టు. దాంతోపాటు శాంతి చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధమే, కేంద్రం సిద్ధమో కాదో స్పష్టం చేయాలి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, వీళ్ళు ఆల్రెడీ మళ్ళీ లేఖ రాశారు శాంతి చర్చల కోసం అని చెప్పేసి. ఇప్పటికే చాలాసార్లు అన్నారు, మేము శాంతి చర్చలకు వస్తాం, మాట్లాడదాం, కనీసం చర్చలు జరపండి అని చెప్పేసి అన్నారు. కానీ ఆపరేషన్ కాగర్ మాత్రం ఆగట్లేదు. పాకిస్తాన్కి అక్కడ ట్రంప్కి నరేంద్ర మోడీ సార్ విలువిచ్చినంత, కేంద్ర ప్రభుత్వం విలువించినంత ఇక్కడ ఉన్న భారతీయులకు, ఈ నక్సలైట్లకు మాత్రము ఇచ్చినట్లుగా మాత్రం అనిపిస్తలేదు. ఆపరేషన్ కాగర్ ఎందుకు ఆగింది? ఆపరేషన్ సింధూరం ఎందుకు ఆగింది? ఆపరేషన్ కాగర్ని హోల్లో పెట్టేసి ఎందుకు చర్చలకు పిలవట్లేదు? విదేశీయులకు, పాకిస్తాన్లకు ఒక విలువ, ఇక్కడ ఉన్న ఇండియన్స్కి ఒక విలువనా? చర్చలకే వస్తామంటున్నారు కదా, శాంతియుత చర్చలకు మాట్లాడొచ్చు కదా. అక్కడ వాళ్ళు చర్చలకు వస్తామని చెప్పేసి అనేవారికల్లా ఆల్రెడీ ట్రంప్ ఒక మాట చెప్పేసిండు, డిన్నర్కి పిలుస్తున్నానంట పాకిస్తాన్లోనే. నరేంద్ర మోడీ సార్ని, అక్కడ ఉన్న పాకిస్తాన్ అధ్యక్షుని డిన్నర్కి పిలుస్తారంట, అక్కడ చర్చలు చేస్తారంట. ఏంటయ్యా ఇది, నాకు అర్థమైతలేదు. మన భారతదేశం మీద ట్రంప్ ఆధిపత్యం చెలాయించినట్టు ఉంది ఇక్కడ కథ. చేస్తే నరేంద్ర మోడీ సార్ కదా ఆధిపత్యం చెలాయించాల్సింది, ఆయన కదా ప్రజాప్రతినిధి, ఆయన కదా అధికారం ఇచ్చింది, ఆయన కదా గౌరవం ఇస్తున్నది. ట్రంప్ ఎవరండి వీడికి వచ్చేసి ఇలాయించడానికి? ఒకసారి మీరు కూడా గుర్తు చేసుకుంటే బాగుంటుంది. నిజం అండి, ఇది నిజం. ఎవరికి విలువ ఇవ్వాలనే విషయం తెలియాలి కదా. కనీసం ఇప్పటి వరకు నరేంద్ర మోడీ సారు వాస్తవానికి ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ కూడా ఇచ్చినట్టుగా కనిపిస్తలేదు, వ్యతిరేకించినట్లుగా ఏం కనిపించట్లా అసలు. మొత్తానికి బావులు లేవు, భరోసా లేదని చెప్పేసి ఇక్కడ సింగరేణి సంస్థ భవిష్యత్తుకు ఆందోళన. పాత గనులు మూతబడుతున్నాయి, కొత్త గనులు లేవు అని చెప్పేసి ఇక్కడ వార్త. పరిస్థితి ఇలాగే ఉంటే 2042 నాటికి సగానికి పడిపోనున్న గనులు ఉత్పత్తి. గత బీఆర్ఎస్ సర్కారు నిర్వాహకంతో ఈ దుస్థితి. కేంద్రం వేసే గనుల వేలంలో పాల్గొనదని నాడు నిర్ణయం. ఇప్పటికైనా వేలంలో పాల్గొంటేనే కొత్త గనులతో సంస్థకు మనుగడ. అందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర సర్కారును కోరుతున్న కార్మికులు, నేతలు అని చెప్పేసి సింగరేణికి సంబంధించిన వార్త. సో దానికి సంబంధించింది. దాంతోపాటు ప్లీజ్ నీళ్లు వదలండి, భారత్ను వేడుకున్న పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని లేక పాకిస్తాన్కి వాళ్ళు వేడుకుంటుంటే, వాళ్ళు చెప్తుంటే వింటున్నారు.
వాళ్ళు కూడా అని చెప్పేసి కూడా అంటున్నారు. అక్కడ ఒకసారిగా వినికిడిగా వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న కాగర్ని ఎందుకు హోల్లో పెడుతున్నారు, ఎందుకు అలాగే కొనసాగిస్తున్నారు, సొంత దేశానికి ఎందుకు విలువ ఇవ్వట్లేదు, భారతీయులకు ఎందుకు విలువ ఇవ్వట్లేదు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎందుకు కించపరుస్తున్నారు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఒక్కసారి చర్చలకు పిలవడంలో తప్పేం లేదా, శరణు కోరితే ఎంత పెద్ద వాళ్ళైనా అని పిలిచినట్టే కదా. ఇప్పటికీ ఓ రకంగా శాంతియుత చర్చలకు పిలుస్తుంటే కూడా విలువ లేదు ఇక్కడ. బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. పాక్ నుంచి స్వతంత్రం ప్రకటించుకున్న బలూచ్ ప్రజలు భారత్ సహా ప్రపంచ దేశాలు గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్ విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతోపాటు త్వరలోనే కొత్త సర్కార్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి బలూచిస్తాన్ ప్రకటన అని చెప్పేసి ఇక్కడ వార్త. ఉన్న విషయం ఏంటంటే బలూచిస్తాన్ అదే పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ కూడా స్వతంత్రం సంపాదించుకున్నది. మనకు మాత్రం ఆ ఉగ్రవాదులను అప్పయ్యప్పింది లేదు, మనకు జరిగిన ఆస్తి నష్టం లేదు, మనకు జరిగిన సైనికులకు జరిగిన నష్టం లేదు, ఇక్కడ పేద ప్రజలకు జరిగిన నష్టము ఏం రూట్ మ్యాప్ లేదు. ఏం జరుగుతుంది? మన పాక్ని స్వాధీనం చేసింది లేదు. మొత్తానికి మాత్రం ఆపరేషన్ సింధూరం ఆగిపోయింది. అది ట్రంప్ చెప్తే ఆగిపోయింది అది. మసూద్ అజార్కు పాక్ 14 కోట్ల పరిహారం. చూడండి ఇక్కడ మసూద్ అజార్కు పాక్ 14 కోట్లు ఇచ్చారు పరిహారం. వాళ్ళ కుటుంబ సభ్యులు చచ్చిపోయారు కదా. 14 కోట్లు. ఈ 14 కోట్లతోటి మళ్ళీ ఆయన ఉగ్రవాదులను మళ్ళీ పెంచుతాడు ఆయన. పాకిస్తాన్ చేస్తున్న విషయము మీకు కళ్ళకు కట్టినట్టుగా ఇంత మంచిగా అనిపిస్తుంది. ఇదే మసూద్ అజారు నిన్ను వదిలిపెట్టనని చెప్పేసి లేఖ రిలీజ్ చేయలేదా నరేంద్ర మోడీ సార్కి? అంత సవాల్ విసురుతుంటే కూడా ఎందుకు అసలు ఇంత తగ్గి ఉండాల్సిన అవసరం వస్తుంది ఇండియా? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? ఇక్కడ అదే పాకిస్తాన్ వాళ్ళకు 14 కోట్ల రూపాయలు ఇచ్చింది. 14 కోట్ల రూపాయలలో ఆయన మళ్ళీ ఇక రెచ్చిపోతాడు. చూడండి సార్, మీరే చూడండి ఏం జరుగుతుందో. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే కూడా అసలు తింటే అసలు పేయి కడతలేదు. టెన్షన్స్ అట్లా అయిపోతున్నాయి. ఏం జరుగుతుంది అసలు అని నిద్ర రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని, ఇక్కడున్న ప్రజలు ఇబ్బంది పడతారని. ఇంత జరుగుతుండే, ఇంత మొత్తుకుంటుంటే కూడా అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. పాకిస్తాన్ మొత్తానికైతే వాళ్ళని గౌరవించుకుంటుంది. అధికార లాంఛనాలతోటి ఆ ఉగ్రవాదులకు, టెర్రరిస్టులకు అంత్యక్రియలు చేస్తారు. అలాంటి ఒక ఉగ్రవాద దేశానికి మీరు ఏమంటారు మద్దతు ఇచ్చినట్టుగా కనిపించింది. వాళ్ళు ఏమంటారు చర్చలకు పిలిస్తే ఓకే ఆపరేషన్ సింధూరమ్మ బంద్ అని చెప్పేసారు. అది కూడా ఒక ట్రంప్ మధ్యవర్తిగా వస్తే ఏం జరుగుతుంది? విదేశాలకు విలువ అంతా ఉంది ఇక్కడ. చిన్న మాట, ఇంకో విషయం చెప్పొచ్చు ఇక్కడ. వాస్తవానికి ఒకవేళ వాణిజ్యానికి సంబంధించిన లెక్కలు ఉంటే ఎక్కువ ఉండేటి అదానికే. మొన్న అదాని కేసు అమెరికాలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన అమెరికాలో ఉన్న లావాదేవీలు మొత్తం బంద్ చేసిర్రు, ఆస్ట్రేలియాలో లావాదేవీలు బంద్ చేసిర్రు. ఆయన ఇప్పుడు అదానిని అరెస్ట్ చేయకుండా అప్పుడు ఆపేసిర్రు. మరి ఎవరు ఏం చేస్తున్నట్టు ఇక్కడ? అలాంటి వాళ్ళకి విలువ ఉంది. ఇక్కడ ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళకి విలువ లేదు, ప్రజలకు విలువ లేదు, భారతీయులకు విలువ లేదు అన్నట్టుంది ఇక్కడ. నిజమేంటో ఒకసారి పసిగట్టండి. ఓకే, ఇది దాంతోపాటు తీన్మార్ చూడొచ్చు. ఇక్కడ మళ్ళీ టర్కీ కూడా వచ్చింది. టర్కీకి వాస్తవానికి భూకంపం వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు మనం అండగా నిలబడి వాళ్ళకి సహాయం చేస్తే ఆ పనికిరాని టర్కీ నా కొడుకులు వచ్చేసి ఈ యొక్క మండుతున్నప్పుడు ఆ మాత్రం వస్తాయి కదా మాటలు, తప్పేం లేదు కదా. వాళ్ళు వచ్చేసి పాకిస్తాన్తో చేయగలిపారు. వాళ్ళు వేసిన డ్రోన్లు, వాళ్ళు ప్రయోగించిన బాంబులు టర్కీవి. అది పరిస్థితి. నేను మీకు విలువైన మిత్రుడిని, నాకు ఇతను విలువైన మిత్రుడు అని చెప్పేసి టర్కీ అతనికి పాకిస్తాన్ అతను చెప్పుకుంటున్నాడు అన్నట్టు. ఆయనకు విలువైన మిత్రుడు ఎవరు? నక్సలైట్లు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు. వాళ్ళ పరిస్థితి ఈ టర్కీ వాళ్ళతో చేతులు కలిపింది. మనం ఈయనకి బాంబులు వేస్తుంది. అన్నం ఏమంటారు చెప్తే గలీజ్గా ఉంటుంది కానీ అన్నం పెట్టినతోటి ఇక ఇంకేదో చేసినట్టుంది కథ. ఆడ తిన్నాడు వాడు, అన్నే ఇంకేదో చేసినట్టు గలీజ్ ఉండవాడు. వాడు ఆపత్తిలో ఉన్నప్పుడు కాపాడుకున్నది మనం కదా, కాపాడింది మనం కదా. కరోనా టైంలో కానీ, భూకంపం వచ్చిన టైంలో కానీ మనం కదా అండగా నిలబడ్డది.
మన భారతీయులు కదా అండగా నిలబడ్డది. మరి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? టర్కీ పరిస్థితి ఆ విధంగా ఉంది, ఒకసారి ఆలోచించండి. ఓకే, అలాగే ఆంధ్రప్రభ దినపత్రిక కూడా చూసుకుందాం మనం. ఎన్ని కుట్రలు చేసినా జాబ్స్ భర్తీ అని చెప్పేసి ఇక్కడ వార్త. నిరాటంకంగా నియామకాలు, ఎన్ని అవంతాలు వచ్చినా అని ఆగవు. గ్రూప్ 1 సహా ఏది ఆపం, అడ్డంకులను అధిగమిస్తాం. ఏడాదిన్నరలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. దాంతోపాటు నీటిపారుదల శాఖలో 1,186 పోస్టులు భర్తీ. ఇంజనీర్లు విచక్షణతో పనిచేయాలి. రాజకీయ నాయకుల మాటలు వినొద్దు. కొత్తగా ఎంపికైన ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి హితవు. నియామక పత్రాలు అందజేత అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము ఇక ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వాలు 4 రోజులు ఉంటాయి, 4 రోజులు వీక్తాయి. కాబట్టి అధికారులాగా ఉండండి దయచేసి. ప్రభుత్వాల మాటలు పెద్దగా తీసుకున్నా కానీ వాళ్ళు చెప్పిన తప్పులు మాత్రం చేయకండి అని చెప్పేసి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో అదే జరిగింది కదా. అధికారులకు ఆల్రెడీ ఏమంటారు, ప్రతి ఒక్కరి మీద నడుస్తుంది కదా ఇంకా ఎంక్వైరీలు, ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. అక్కడ అప్పుడు ఇరిగేషన్ శాఖలో ఉన్న హరీష్ రావు సార్ని పెద్ద పిలిచింది లేదు. అప్పుడు సంతకాలు పెట్టిన సీఎం కేసీఆర్ని పిలిచిన లెక్కలు లేవు. ఈ యొక్క అధికారులకు మాత్రం రోజు అదే తిప్పలు. అది ఎన్నడు బయట పడుతుందో ఇంకా అర్థమే కాదు. అడ్డగోలుగా దోచేశారు. కేసీఆర్ ఇంటికే నిధుల వరద. బారా సహాయంలో నీటిపారుదల రంగం నిర్వీర్యం. కొత్తగా 1 ఎకరానికి నీళ్లు పారలేదు. దాంతోపాటు విపక్షంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీని మూలన పడేశారు. కాంగ్రెస్ హయాంలోనే తిరిగి ప్రారంభం. ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని స్పష్టీకరణ. సో వాస్తవానికి రేవంత్ రెడ్డి మాత్రము క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉండి పనిచేస్తున్నాడు. ఈజ్ ద పర్ఫెక్ట్ సీఎం ఇన్ దిస్ కంట్రీ ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకంటే ఎవరు నిధులు ఇచ్చినా ఇవ్వకుండా కానీ పెట్టుబడులు తీసుకుంటూ ఏమంటారు ఉద్యోగాలు ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ కంపెనీలను తీసుకొస్తూ పెట్టుబడులు తీసుకొస్తూ అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తూ ఏదో విధంగా మాత్రం ఉపాధి సృష్టిస్తున్నారు అన్నిటికీ. క్షేత్రస్థాయిలో ఇన్ని అప్పులు ఉన్నా కానీ వచ్చిన దాంతో ప్రతి ఒక్కరిని అడుక్కుంటూ ప్రతి ఒక్కరిని కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాడు. పైసలు ఇబ్బందుల్లో ఉన్నాం, పైసలు ఇవ్వండి అయ్యా, పుణ్యమోసాయి మా యొక్క బకాయిలు రిలీజ్ అయ్యండి అయ్యా, లేకపోతే మా యొక్క ఈ యొక్క హైదరాబాద్ సిటీకి, లేకపోతే ఇక్కడ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి, లేకపోతే ఇక్కడ మూసీ రివర్ ప్రాజెక్టుకు కొంచెం నిధులు సహకరించండి, మేము డెవలప్ చేసుకుంటాం అని చెప్పేసి అడుక్కుంటున్నారు. అసలు రియల్ సీఎం అంటే ఇట్లే ఉంటుంది అబ్బా, రియల్ పర్ఫెక్ట్ సీఎం. అయ్యా ఆయన చేసే పనులు నిజం చెప్పాలంటే కొంతమందికి అర్థమవుతాయి, అందరికీ అర్థం కాదు. ఆయన చేసే లెక్కలకు నిజం చెప్పాలని నేను ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తా, అది ఒకసారి చూడండి, మీరు అర్థమైపోతుంది. అకాల వర్షాలతో అన్నదాత అతలాకుతలం, కన్నీటి రాశులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కన్నీటి రాశులు, అన్నదాత అకాల వర్షాలతో మాత్రం రైతు మాత్రం ఇబ్బంది పడని రోజంటూ లేదన్నట్టే ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే ఇక్కట్లు మాత్రం చాలా వరకు ఉంటాయి. తడిసి ముద్దవుతున్న ధాన్యపు రాశులు, తూకం లోడింగ్లో జాప్యంతో కష్టాలు, కొనుగోళ్లలో వేగం పెరగాలని డిమాండ్. రోడ్డెక్కిన రైతన్నలు. ములుగు, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తీవ్ర నష్టం. తడిసిన ప్రతి గింజ కొంటామని చెప్పేసి మంత్రి సీతక్క గారు అంటున్నారు. సీతక్క చెప్పిన మాటలు ఒక విషయం ఏంటంటే, తొందరగా కొనేస్తే అయిపోతుంది, కొంచెం స్పీడప్ చేస్తే అయిపోతుంది. వాళ్ళని ఎందుకు ఇక్కట్లు పెడతారు? తడిసిన ధాన్యం అంటే మళ్ళీ దానిలో రేట్లు తగ్గిస్తారు, అది ఇది అని చెప్పేసి కూడా లెక్క ఉంటుంది మళ్ళీ. కాబట్టి తొందరగా కొనాలి. వాళ్ళైతే ఎంత ఇబ్బంది పడతారు. మళ్ళీ ఈ 5-6 రోజులు కూడా వానలు ఉన్నాయి మళ్ళా. దయచేసి తొందరగా చేస్తే కూడా బాగుంటుంది. ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెడితే ఏమవుతుంది? సిజేఐగా జస్టిస్ గవాయ్ అని చెప్పేసి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దాంతోపాటు ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు హాజరు. పదవీకాలం 6 నెలలే. నవంబర్ 23న రిటైర్మెంటు. 2వ దళిత సిజేఐగా గవాయ్కి గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి దళితులకు సంబంధించిన నాయకుడు, దళిత కమ్యూనిటీకి సంబంధించిన జస్టిస్ అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్ మొత్తానికి ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేసిన అజయ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. ఇంత ఫీజులమా అని చెప్పేసి తగ్గించాల్సిందే అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మొత్తానికి ఫీజులు మాత్రము దుబ్బుగా తింటున్నాయి ఇక్కడ విద్యా సంస్థలు, చాలా వరకు ప్రైవేట్ విద్యా సంస్థలు. కాలేజీ యాజమాన్యాల తీరుపై ఆగ్రహం. 2.5 అంటే 2.5 లక్షలకు ఇంజనీరింగ్ ఫీజుల పెంపు. విద్యా ఫీజులు తీరులో బాధుడా అని చెప్పేసి
టీఏఎఫ్ఆర్సీ మొత్తానికి నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం. ఆ సంస్థ నివేదికపై విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. మొత్తానికి ఉన్నత విద్యా మండలి ఏం చేస్తుందని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఫీజుల పెంపుపై పునఃపరిశీలన 1-2 రోజుల్లో నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే జర పేదలకు ఇక్కడ సామాన్యులకు అందుబాటులో ఉండేటట్లుగా పెట్టండి. ఫీజులు దుబ్బి తినకండి దయచేసి. సామాన్యులకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరు చదువుకోవాలి కదా. చదువు ఏమంటే పైసలు ఉన్నోడు చదువుకుంటాడు, పైసలు ఉన్నోడు చదువుకోకూడదు. ఇక అంతగానో ఫీజులు పెంచితే ఎవరు చదువుకోవాలి మరి? 1 విండో 1 పర్మిషన్ అని చెప్పేసి ఇక్కడ సేవలు సులభం, వేగంగా నిర్మాణాలు, మౌలిక వసతులకు అనుమతులు. దాంతోపాటు కోర్ అర్బన్ రిజియర్తో కొత్త విధానం రావాలి. అధ్యయనం చేసి నివేదిక ఇవ్వండి. ఏకతాటిపైకి అన్ని విభాగాలు, సంస్థలు. దరఖాస్తులను ప్రయాసాలొద్దు. దరఖాస్తుదారులకు ప్రయాసాలొద్దు అని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటు లైడార్ సర్వేలో వనరుల మ్యాపింగ్, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ సూచన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 1 విండో 1 నేషన్ 1 పర్మిషన్ అన్నట్టుగా ఒకే లెక్కలో పోతున్నట్టుగా ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు సూచనలు. చూడండి ఇక్కడ చూడండి, దరిద్రం చూడండి. భారత్ పాక్ డిన్నర్కు ట్రంప్ పిలుపు. చూడండి, కాల్పుల విరమణకు నేనే ఒప్పించా, శాంతికర్తగా కీలక పాత్ర పోషించా, యుద్ధంలో మారణకాండను ఆపా, 2 దేశాల ఉద్రిక్తతలు తగ్గించాలి. దాంతోపాటు సౌదీ సమ్మిట్లో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. మొత్తానికైతే డిన్నర్కు పిలుస్తున్నాడు. పాకిస్తాన్ ఇండియా కూర్చొని డిన్నర్ చేయాలి. ఇక్కడ చర్చలకు పిలుస్తున్నారు. ఇక్కడ ఉన్న ఇక చూడండి, పక్కనే ఉండండి. ఆపరేషన్ కాగర్ ఆపే ప్రశ్నే లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన. కర్రెగుట్టలో ఆపరేషన్తో కొలికి 31 మంది మావోయిస్టుల హతం, వారిలో 17 మంది మహిళలు, 20 మంది మృతదేహాల గుర్తింపు, 11 మందిని గుర్తించే పనిలో పోలీసులు. మృతులపై 1.72 కోట్ల రివార్డు. దాంతోపాటు 18 మంది భద్రతా సిబ్బందికి గాయాలు. ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్, సిఆర్పిఎఫ్ డీజీపీ జీవీ సింగ్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ క్లారిటీ. వాస్తవానికైతే ఇక్కడ ఆపరేషన్ కాగర్ మాత్రం ఆపే ప్రశ్నే లేదు. ఇక్కడ మాత్రం ఆపరేషన్ సింధూరం ఆపి ఏమంటే భారత్ పాకిస్తాన్ కలిసి డిన్నర్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ డిన్నర్కి ట్రంప్ పిలుస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ట్రంప్ పిలుస్తున్నారు ఇక్కడ డిన్నర్కి. ఎందుకంటే ఈయన వల్ల ఆపరేషన్ సింధూరం ఆగిందంట. 140 కోట్ల మంది ఈ జనాభా యొక్క ఆత్మాభిమానం పక్కన పెట్టేసి ఈయనకు విలువిచ్చి ఆడ కూర్చోబెట్టుకున్నారంట. ఇది పరిస్థితి. ఏం జరుగుతుందో ఒకసారి పసిగట్టండి, తెలుసుకోండి, చూడండి. ఇక్కడ ఉన్న భారతీయులకు మాత్రం విలువ లేదు. ఇక్కడ ఆపరేషన్ కాగర్లా శాంతియుత చర్చల కోసం అని చెప్పేసి కాగర్ అంటలేదా? ఆ కాగర్ని మొత్తానికి ఆపండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న భారతీయులు మొత్తుకోవట్లేదా? వాళ్ళకు విలువ లేదు, కానీ పాకిస్తాన్కి విలువ ఉంది, అమెరికాకు విలువ ఉంది. ఇక్కడ కేంద్ర మంత్రితోటి, కేంద్ర యొక్క ప్రధానితోటి చూడండి ఏం జరుగుతుందో. మొత్తానికి ఇది పరిస్థితి. మొత్తానికి పీసీసీ కమిటీలకు లైన్ క్లియర్. 1-2 రోజుల్లో ప్రకటన. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు కేసీతో పీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్ భేటీ. నేడు ఖర్గేను కలిసే అవకాశం. మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమే అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ క్యాబినెట్ ఎప్పుడు విస్తరిస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే ఇంకా విస్తరణ కానీ ఉండదు కథ. అయితే కాంగ్రెస్ పార్టీ పీసీసీ కమిటీలు మొత్తం క్లైన్ క్లియర్ చేసుకుంటున్నాయి. సో దానికి సంబంధించింది. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆ కమిటీలు ఎక్కడో, ఆ పార్టీ ఎక్కడనో, అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో, అక్కడ ఉన్న జాతీయ అధ్యక్షులు ఒకరే ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎంతమంది, ఎవరెవరు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, సామాజిక విస్తరణ జరుగుతుందా? సామాజిక వర్గ సమీకరణ దృష్ట్యా పెట్టుకొని ఆ పార్టీ కమిటీలకు సంబంధించిన నేతలు ఉండాలి కదా. ఎవరు ఎక్కడ ఉంటున్నారు, ఆ పార్టీ అక్కడనే ఉంది. ఇక్కడ ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు, బీజేపీ ఎవరి లెక్కలో ఉంది, ఏం పరిస్థితి జరుగుతుంది, ఆ రాష్ట్ర అధ్యక్షుని ఎప్పుడు నియమిస్తారు, ఆ బీసీలకు విలువ అంటారు, ఎక్కడా లేదు. ఆల్రెడీ ఇక్కడ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని నియమించారు, బీసీ బిడ్డను. అక్కడ మాత్రం బీసీ సీఎం అంటారు, కానీ ఆ బీసీ బిడ్డ ఎవరో, ఆ బీసీ అధ్యక్షుడు ఎవరో కూడా నియమించే పరిస్థితి లేదు. ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ పరిస్థితి. చీరకట్టుతో మెరుపులు అని చెప్పేసి ఇక్కడ 1000 స్తంభాల గుడి నందీశ్వరుడి వద్ద ప్రపంచ సుందరి మనలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మిస్ వరల్డ్ 2025 మన దగ్గర నడుస్తుంది కదా. మొత్తానికి వాళ్ళు ఉమ్మడి వరంగల్లో సందర్శన తిరగడం జరిగింది. మొత్తానికి 1000 స్తంభాల గుడి, అక్కడ ఉన్న ప్రాంతాలను సందర్శించడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సరస్వతి పుష్కరాలకు వేలాయే. నేటి నుంచి ఉదయం
5:44 ప్రారంభం కానున్నాయి. దాంతోపాటు 12 రోజుల పాటు ఆధ్యాత్మిక వేడుక, భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. స్వదేశానికి క్షేమంగా బీఎస్ఎఫ్ జవాన్ సాహు అని చెప్పేసి సైన్యానికి అప్పగించిన పాకిస్తాన్ ఎట్టకేలకు పాక్ చెర నుంచి విముక్తి. 20 రోజుల ఉత్కంఠకు ఊపిరి పీల్చుకుంటున్న కుటుంబ సభ్యులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మన స్వదేశానికి వచ్చేసిండ్రు సాహు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు యాంటీ టెర్రరిజానికి భారత్ విశ్వగురు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఆపరేషన్ సింధూర్ ప్రపంచ సంచలనం. వివిధ దేశాల్లో 400కు పైగా ఉగ్రవాద సంస్థలు, దాంతోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద బాధిత దేశంగా భారత్. చూడండి, ఉగ్రవాద బాధిత దేశంగా ఇక్కడ ఉన్నది భారత్. బాధిత దేశంగా ఇక్కడ భారత్ ఉంది. కానీ ఆ పాకిస్తాన్కి విలువిచ్చినట్టుంది. ఇది కథ. ఉగ్రవాద సంస్థల నిలయంగా మారిన పాకిస్తాన్ ఉగ్రవాద భూతం నుంచి విముక్తి కల్పించే బాధ్యతను చేపట్టాలి. భారత్ విశ్వగురు పాత్ర పోషించాలని చెప్పేసి నిపుణుల సూచనలు చెప్పినా కానీ అక్కడ ఏం జరుగుతుందో కూడా చూడండి. విశ్లేషకులు, నిపుణులు చెప్తున్నారు. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటో మీరు పసిగట్టండి. అక్కడ విలువ ఎవరికి ఉంటుంది? విదేశాలకు ఉన్న విలువ మాత్రం భారత్కు లేనట్టుగా కనిపిస్తుంది. నాకైతే స్పష్టంగా కనిపిస్తుంది. భారత్ చేతిలో భార్గవాస్త్రం. స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ పరీక్ష సక్సెస్ అని చెప్పేసి గోపాల్పూర్ తీరంలో 3 దశలుగా ప్రయోగం. 2.5 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్ దండును పేల్చేసే శక్తి. 2 అంచెల్లో చిన్నపాటి రాకెట్లు, క్షిపణులతో దాడి చేయగల నేర్పు. శత్రువుల డ్రోన్లను సమూహాన్ని గుర్తించి నాశనం చేసే వ్యవస్థ. వాటిని ఏమార్చి జామ్ చేయగలిగేలా డిజైనింగ్. తక్కువ ఖర్చు, ఎక్కువ సామర్థ్యంతో పనిచేసే అస్త్రం. పర్వత ప్రాంతాల నుంచి ప్రయోగించే ఛాన్స్. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రూపకల్పన. దాంతోపాటు వైమానిక దళానికి కొత్త శక్తి అని చెప్పేసి ఇక్కడ భాగవాస్త్రం దొరికేసింది మనకు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఎక్కువ పని గంటలు మెదడుకు తిప్పలు అని చెప్పేసి వారానికి 52 గంటలు దాటితే ప్రమాదం. మెదడుపై ఒత్తిడి, సిగ్నలింగ్ వ్యవస్థకు ముప్పు. భావోద్వేగాలు, జ్ఞాపక శక్తిపై ప్రతికూల ప్రభావం. దక్షిణ కొరియా యాన్స్ వర్సిటీ పరిశోధకుల వెల్లడి. ఎక్కువ పనిచేస్తే కూడా మెదడుకు మీద ప్రెషర్ పడుతుందంట. ఉంటుంది కదా. సో ఎంత కూల్గా ఆలోచన చేసుకుంటే, ఎంత కూల్గా పని చేసుకుంటే అంత మంచిది. ప్రెషర్ ఎక్కువైతే ఇబ్బంది చాలా అవుతుంది. అనేక రోగాలు వస్తాయి, అనేక ఇబ్బందులు అవుతాయి. సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి. దాంతోపాటు పారాదీప్ పోర్టులో హై అలర్ట్. చమురు నౌకలో పాకిస్తానీల ఉనికి. అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ భద్రతా అధికారులు. పర్యవేక్షణలో ఎంటీ సైరన్ 2 షిప్ అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి మళ్ళీ ఇగో పారాదీప్ పోర్టులో హై అలర్ట్. చమురు నౌకలో పాకిస్తానీల ఉనికి. వాళ్ళు దొంగలబ్బా. వాళ్ళు ఎట్లనన్నా అవే పనులు చేస్తారు. వాళ్ళకి ఎందుకు విలువిస్తున్నారో మరి నరేంద్ర మోడీ సార్కి తెలియాలి. ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఆపరేషన్ సింధూర్ని ఎందుకు ఆపేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఇందులో మీకు తెలుసో తెలియదు, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినప్పుడు ప్రపంచ దేశాలు మొత్తము మిమ్మల్ని గౌరవించినాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలు కాదు, భారతదేశం కూడా గౌరవించట్లేదు. ఎందుకు ఆపిండ్రయ్యా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాయి. ఆ ట్రంప్కి ఎందుకు విలువిస్తున్నావయ్యా? నువ్వు అధికారికంగా నువ్వు నిర్ణయం తీసుకో. ఆ ట్రంప్కు ఎవడో బయట వచ్చినోనికి ఎందుకు విలువిస్తున్నావు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు భారతీయులందరూ. 140 కోట్ల మంది జనాభా కంటే ఇక్కడ ఉన్న ట్రంప్కు విలువ ఎక్కువనా? అది కూడా విదేశీయుడు. తెల్లోళ్ళ రాజ్యం వెళ్తున్నట్టుంది మళ్ళా కథ ఇది. తెల్లోళ్ళ రాజ్యం నడవాలనా మళ్ళతోటి? ఏం జరుగుతుంది ఇక్కడ? అనేక ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి మా దగ్గర. ఇది పరిస్థితి ఇక్కడ. చూడండి ఇక్కడ భారత్పై అక్కసు, పాక్కు సంపూర్ణ మద్దతు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మరోసారి తేట తెల్లం. విమానాలు, షిప్లో ఆయుధాలు తరలింపు. 350 నుంచి 500 సోన్గార్ డ్రోన్లు. వాటికి ప్రయోగించగలిగే ఆపరేటర్లు అక్కడి నుంచే. దానితో పాటు మిలిటరీ హార్డ్వేర్ సరఫరా. దాంతోపాటు డ్రోన్ల దాడికి సమన్వయం చేసిన టర్కీ సలహాదారులు. భారత్ దాడిలో 2 టర్కీ ఆపరేటర్లు మృతి. దాంతోపాటు కోవిడ్ భూకంప సమయాల్లో భారత్ ఆపన్న హస్తం. అయినా కృతజ్ఞత లేని ఎర్డోగాన్. దాంతోపాటు కాశ్మీర్పై పాక్కే
వత్తాసు. మొత్తానికి దాంతోపాటు బహిరంగ వేదికలపై ప్రకటనలు, తాజాగా అదే తరహాలో వ్యాఖ్యలు, పాకిస్తాన్కు స్నేహస్తం ఇస్తామంటూ ప్రకటనలు. అదే బాటలో అజర్ బైజాన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. టర్కీ డర్టీ ప్లాన్ అని చెప్పేసి చూడండి, టర్కీ డర్టీ ప్లాన్. వాళ్లకు కరోనా వచ్చి చచ్చేటప్పుడు మనం అండగా నిలబడ్డాం. కరోనా వచ్చి చచ్చేటప్పుడు మనం అండగా నిలబడ్డాం. భూకంపాలు వచ్చినప్పుడు మనం అండగా నిలబడ్డాం. మనం అన్నం పెట్టినాం, ఆదుకున్నాం. వాడు శత్రువుతోటి కలిసి మనల్ని అటాక్ చేస్తున్నాడు. ఇది పరిస్థితి. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి పసిగట్టదు. ఇవన్నీ విషయాలు ముందుగా మన భద్రతా దళాలు, మన విశ్లేషకులు, మన నిపుణులు ఎందుకు వాళ్ళు పసిగట్టలేకపోతున్నారు అనేది కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది. ముందుగా ఉంటుంది కదా, మన ఏ టెక్నాలజీ ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ముందే మనం పసిగట్టాలి కదా. మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి పసిగట్టాలి కదా. ఇది క్షేత్రస్థాయిలో జరిగితేనే కదా ఇవి జరిగేటివి. మన కండ్ల ముందు అన్యాయం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. ఇది మొత్తానికి మన ఆంధ్రప్రభ దినపత్రిక ఇలా ఉంది. ఇవి మొత్తానికి ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. సో చూస్తూనే ఉండండి T9 న్యూస్. మొత్తానికి ఆపరేషన్ సింధూరంకి, ఆపరేషన్ కాగర్కి రెండింటికి విలువ చూడొచ్చు. ఆపరేషన్ సింధూరం ఎందుకు ఆగింది? పాకిస్తాన్కి, ట్రంప్కు విలువ ఇచ్చి ఆగినట్టుగా ఉంది. 140 కోట్ల మంది భారతీయులకు విలువ ఇచ్చినట్టుగా, ఆత్మాభిమానానికి విలువ ఇచ్చినట్టుగా లేదు. ఈ 140 కోట్ల మంది భారతీయుల ఆత్మాభిమానాన్ని తీసుకెళ్ళి ఒక తెల్లోని చేతిలో పెట్టినట్టుగా, ఒక మళ్ళీ తెల్లోల రాజ్యం వెళ్ళినట్టుగా వాళ్ళకి విలువ ఇచ్చినట్టుంది. ఇక్కడ ఆపరేషన్ కాగర్ గురించి చెప్తే శాంతియుత చర్చలకు వస్తామన్నా కానీ, మళ్ళీ లేఖ పంపించినా కానీ కేంద్రం మాత్రం ఆపేదే లేదని చెప్పేసి అమిత్ షా సారు రిలీజ్ చేశారు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు భారతీయులు. ఆపరేషన్ కాగర్లో నక్సలైట్లుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా భారతీయులు. ఆ భారతీయులకు లేని విలువ ఆడ పాకిస్తాన్కి ఇక్కడ ఆపరేషన్ కాగర్ ఆగదంట, ఆపరేషన్ సింధూర్ మాత్రం ఆగుతుందంట. పాకిస్తాన్కి, ట్రంప్కు, టర్కీకి విలువ ఇచ్చి అక్కడ ఆపిర్రు. వాళ్ళు మొత్తం మన గొంతులు కోస్తున్న విషయం మనకు తెలిసిన విషయమే. కానీ ఆపరేషన్ కాగర్ మాత్రం శాంతియుత చర్చలు అబ్బా అంటే సొంత దేశానికి, సొంత రాష్ట్రాలకు, సొంత భారతీయులకు విలువ లేదు. మళ్ళీ ఆపరేషన్ సింధూరం కూడా 140 కోట్ల మంది జనాభా యొక్క ఆత్మాభిమానాన్ని తెల్లోని చేతిలో పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నరేంద్ర మోడీ సార్ తన స్వయంగా నిర్ణయం తీసుకుని కూడా బాగుంటుండే. ట్రంప్ మాటలకు కనీసం ఇప్పటి వరకు ఆయన వ్యతిరేకించలేదు, ఖండించలేదు, తిరస్కరించలేదు అన్నట్టుగా మాట్లాడినట్టు కూడా ఏమీ లేదు. ఆయన ఎందుకు అట్లున్నాడో కూడా అర్థం కాలేదు. దాంతోపాటు ఈరోజు ట్రంప్ పాకిస్తాన్ని, ఇండియా ప్రధానమని, అక్కడ పాకిస్తాన్ ప్రధాని డిన్నర్కి ఇన్వైట్ చేస్తున్నారు. అది జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి పసిగట్టండి మీరు. ఇది పరిస్థితి. ఓకే, ఇది మొత్తానికి ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి T9 న్యూస్. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.